శేఖర్ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరారు. 2 రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం ఉండబోతున్నారు. పర్యటన నేపథ్యంలో పెండింగ్ అంశాలపై రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు కలవబోతున్నారు. అలాగే నేటి మధ్యాహ్నం క్రీడా శాఖ మంత్రితో సమావేశం కూడా కాబోతున్నారు. రైట్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరారు. 2 రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం ఉండబోతున్నారు. పర్యటన నేపథ్యంలో పెండింగ్ అంశాలపై రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు కలవబోతున్నారు. అలాగే ఈరోజు మధ్యాహ్నం క్రీడా శాఖ మంత్రితో సమావేశం కాబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా సీఎంఓ ప్రతినిధి రమేష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, చాలా కీలకంగా ఢిల్లీ టూర్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. సో ఎవరెవరిని కలిసే అవకాశం కనిపిస్తుంది? సీఎంకి సంబంధించి షెడ్యూల్ ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? 2 రోజుల పర్యటన కోసం సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రాజశేఖర్, ఏదైతే వన మహోత్సవానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ నుంచి నేరుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లడం జరిగింది. ఈ రోజు రేపు కూడా ఆయన ఢిల్లీలో ఉండనున్నారు. ముఖ్యంగా ప్రాజెక్టులకు సంబంధించి, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంతో పాటు అలాగే కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి కూడా కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. అట్లాగే యూరియాకి సంబంధించి, ఖరీఫ్ సీజన్ కి సంబంధించి యూరియా చాలా పెద్ద ఎత్తున మనకు అవసరం ఉంది. కానీ కేంద్రం నుంచి పాత లెక్కల పద్ధతిలోనే ఎరువులను ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఆర్ఎఫ్సి నుంచి కాకుండా ప్రైవేటు సంస్థల నుంచి ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఎరువులను ఇవ్వడం వల్ల రాష్ట్రం పైన ఆర్థిక భారం పడుతుంది అనేది కూడా ప్రభుత్వం దృష్టికొచ్చిన నేపథ్యంలో ఏదైతే సాగుకు అవసరమైనటువంటి పూర్తి యూరియాను ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ఇవ్వాలని కూడా, యూరియాని ఇవ్వాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కోరబోతున్నారు. అలాగే ఈ రోజు మధ్యాహ్నం కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకోబోతున్నారు. దాంతో పాటు జలశక్తికి సంబంధించినటువంటి పార్టీల్ని కూడా, కేంద్ర జలశక్తి మంత్రి పార్టీని కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ రోజు స్పోర్ట్స్ శాఖ మంత్రిని కూడా కలిసి సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి క్రీడా శాఖ మంత్రిని నియమించుకోవడంతో పాటు ఇటీవల స్పోర్ట్స్ పాలసీని కూడా ఏర్పాటు చేసుకుంది. నెక్స్ట్ వచ్చేటువంటి ఒలింపిక్స్ టార్గెటెడ్ గా తెలంగాణ నుంచి ఇటు గ్రామీణ స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్లేయర్లను ఎంపిక చేసి స్కూల్ స్థాయి నుంచి, అంటే ఇటు ఎడ్యుకేషన్ రంగం నుంచి కానీ ఇటు జనరల్ లో ఉన్నటువంటి వాళ్ళని కూడా 2 రకాలుగా వాళ్ళకు ఇప్పటికే సీఎం కప్పును కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించింది. ఈ నేపథ్యంలో వీరికి సంబంధించి ప్లేయర్లను, గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్లేయర్లకు ట్రైనింగ్ ఇచ్చి అట్లాగే స్పోర్ట్స్ సంబంధించినటువంటి కోచ్ల ద్వారా వారిని ఒలింపిక్స్ వరకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక పాలసీని తీసుకొని ముందుకెళ్తున్న నేపథ్యంలో స్పెషల్ గా ప్రతి జిల్లా కలెక్టర్ వద్ద ఉండేటువంటి ఎమర్జెన్సీ ఫండ్ సంబంధించి 10% ఫండ్ను కూడా క్రీడలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఈ రోజు క్రీడలకు సంబంధించినటువంటి పాలసీపై కూడా చర్చించబోతున్నారు. అట్లాగే మెట్రోకు సంబంధించి మెట్రో విస్తరణ, 2వ దశ విస్తరణకు సంబంధించినటువంటి ప్రాజెక్టు నిధుల కోసం కూడా కేంద్ర వాటా రావాల్సి ఉంది మనకి. దాంతో పాటు కేంద్రం నుంచి రెగ్యులర్ గా వచ్చేటువంటి బడ్జెట్ కేటాయింపులు ఏవైతే ఉంటాయో అవి కూడా పూర్తి స్థాయిలో అందజేయాలి. తద్వారా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిధులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా వివిధ కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. రాజశేఖర్, ముఖ్యంగా మెట్రో 2వ దశ విస్తరణతో పాటు ఓల్డ్ సిటీ మెట్రోకు సంబంధించినటువంటి పనులను కూడా ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. ముఖ్యంగా ఏదైతే హెరిటేజ్ సంబంధించినటువంటి బిల్డింగ్స్, వాటికి డిలాబరేటెడ్ గా ఉన్నటువంటి బిల్డింగ్స్ సంబంధించి అలాగే ల్యాండ్ అక్విజిషన్ ఫండ్ కూడా కావాల్సి ఉన్న నేపథ్యంలో ఇట్లాగే మెట్రో విస్తరణ, దాంతో పాటు వివిధ ప్రాజెక్టులు ఏవైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు సంబంధించి నిధుల మీద కూడా వివిధ కేంద్ర మంత్రులు చర్చించేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు ఇటీవలే కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ సమర బేరీ బహిరంగ సభను కూడా సక్సెస్
సక్సెస్ గా నిర్వహించారు. దీనికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఆ, హాజరైన నేపథ్యంలో సభ సక్సెస్ అయింది. దాంతో పాటు అసెంబ్లీ పునర్విభజన జరిగే నేపథ్యంలో 2029కి సంబంధించినటువంటి ఎలక్షన్లలో 100కు పైగా సీట్లను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించి అట్లాగే మంత్రులు ఎంపీలను కూడా గెలిపించుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అట్లాగే ఈ నేపథ్యంలో కూడా ఈ భారీ బహిరంగ సభ సక్సెస్ నేపథ్యంలో రాహుల్ గాంధీని కలిసి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు సంబంధించి అట్లాగే పార్టీకి సంబంధించినటువంటి అంశాలను కూడా రాహుల్ గాంధీకి వివరించనున్నారు. గతంలో కూడా అనేక సార్లు ఢిల్లీకి వెళ్లిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటు పార్టీకి సంబంధించి అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి రెండు కార్యక్రమాలను రెండు మీటింగ్స్ కూడా సమన్వయం చేసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఏపీ ప్రభుత్వం తలపెట్టినటువంటి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఆయన కేంద్ర ప్రభుత్వంతో కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా పర్యావరణ అనుమతులు కేంద్రానికి సంబంధించినటువంటి సిడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ కమిషన్ సంబంధించినటువంటి అనుమతులు కూడా లేకుండా తెలంగాణకు అన్యాయం జరిగేలాగా ఒక ప్రాజెక్ట్ అక్కడ రూపొందుతుంది. దీన్ని అడ్డుకొని తీరుతామని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి రెండు పార్లమెంట్ కు సంబంధించినటువంటి అన్ని పార్టీల ఎంపీలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించడం జరిగింది. తెలంగాణ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అలాగే కార్పొరేషన్ చైర్మన్లకు కూడా దీనికి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వండి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి వీటికి అనుమతులు ఇవ్వడం కుదరదు అని కూడా చెప్పిన నేపథ్యంలో ఇంకా మరింతగా అంటే చంద్రబాబు నాయుడు కూడా కేంద్ర స్థాయిలో నేరుగా మోడీతో సంబంధాలు కలిగి కేంద్ర ప్రభుత్వంతో మంచి పొత్తుపాటిగా ఉన్న నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి ఈ ప్రాజెక్టు చాలా కీలకమైన అడ్డంకిగా మారిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆ ప్రయత్నాలను కూడా కొనసాగించేటువంటి అవకాశం ఉంది. మిగులు జలాలకు సంబంధించి కృష్ణ గోదావరి రెండు బేసిన్లకు సంబంధించి మిగులు జలాలకు సంబంధించినటువంటి అంశాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలి. ఏదైతే బేసిన్లకు సంబంధించిన అంశంలో అలాగే రాష్ట్రాల పునర్విభజన చట్టం ప్రకారం 2014 బైఫర్కేషన్ అయిన నేపథ్యంలో చట్టం ప్రకారం కూడా తెలంగాణకు రావాల్సినటువంటి వాటాను కూడా ఖచ్చితంగా ఇచ్చిన తర్వాతనే ఏపీ ప్రభుత్వం అనేది వారికి సంబంధించినటువంటి ప్రాజెక్టులను నిర్మించుకోవాలనే అంశాన్ని స్పష్టంగా చెప్పేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణలో ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైనటువంటి నిధుల కోసం అన్ని కేంద్ర మంత్రులతో కలిసేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు ఆ పార్టీకి సంబంధించిన అంశంపై అట్లాగే పార్టీ కార్యవర్గ విస్తరణకు సంబంధించి పిసిసి చీఫ్ల స్థాయిలను కూడా పెంచాలని ఒక ప్రపోజల్ ఉంది. అట్లాగే బీసీలకు సంబంధించినటువంటి వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఇటు పార్టీ పదవుల్లో కానీ పార్టీకి సంబంధించిన పదవులతో పాటు ప్రభుత్వ పదవుల్లో కూడా ఇవ్వాలని ఒక ప్రపోజల్ ఉంది. దాంతో పాటు నామినేషన్ పోస్టుల కోసం కూడా కొంతమంది ఎదురు చూస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన అంశాలపై కూడా ఇటు ఏఐసిసి పెద్దలతో రాహుల్ గాంధీతో కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. రాజశేఖర్ రైట్, అంటే ప్రధానంగా 42% బీసీలకు రిజర్వేషన్ బిల్లు అంశం ఏదైతే ఉందో చాలా కీలకంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ఒక రకంగా అడ్డుగా ఉంది. రాకపోతే కనుక పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సో ఆ బిల్లుకు సంబంధించి ఏమైనా కలిసే అవకాశం ఉందంటారా? పార్టీకి సంబంధించిన అంశంగా అట్లాగే కాంగ్రెస్ పార్టీ ముందుగా ఇచ్చిన హామీ మేరకు 42% బీసీ రిజర్వేషన్లు కానీ అట్లాగే ఎస్సీ ఎస్టీ మిగతా సామాజిక వర్గాల వారికి పార్టీ నుంచి టికెట్లు కేటాయించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మరికొన్ని రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో వారికి ఆ మేరకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక బిల్లు ప్రపోజల్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ క్లియర్ గానైతే ఉంది. దీనికి సంబంధించి అట్లాగే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగలిగి చేపడతామనే హామీని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పించడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. అయితే ఈ బిల్లు తెలంగాణ అసెంబ్లీలో అప్రూవ్ అయ్యింది. అట్లాగే దానికి సంబంధించినటువంటి బిల్ కాపీలను కూడా పార్లమెంట్ ఆమోదం కోసం పంపించిన నేపథ్యంలో పార్లమెంట్ సమావేశం నెక్స్ట్ సెషన్ లో ఈ అంశం అయితే చర్చకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ మాత్రం ఈ కొత్త రిజర్వేషన్లు రాకపోవచ్చు. కాబట్టి పార్టీ నుంచి తాము ఈ రిజర్వేషన్ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. సేమ్ టైం ఇతర ప్రతిపక్ష పార్టీలకు కూడా ఈ అంశాన్ని చర్చకు పెట్టగలిగింది. ఈ విషయంలో సక్సెస్ అయింది. అయితే కేంద్ర దృష్టికి కూడా ఈ అంశాన్ని మరోసారి వివరించేటువంటి అవకాశం ఉంది. ఈ బిల్లు చాలా కీలకంగా మారిపోతుంది. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశ రాజకీయాల్లో కూడా దీంతో ఒక మార్పు అయితే రాబోతుంది. దీనికి ఒక తెలంగాణ నుంచి ఒక ఇండికేషన్ గా వెళ్ళినది దిక్సూచిగా కూడా భారతదేశానికి ఒక దిక్సూచిగా తెలంగాణ మొదటి రాష్ట్రంగా కూడా
రికార్డు సాధించిన నేపథ్యంలో రిజర్వేషన్ల అంశాన్ని కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. కేంద్రంలో వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా ఈ అంశాన్ని గట్టిగా వాదించాలి అనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు చెప్పడంతో పాటు అటు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా వారికి వివరించేటువంటి అవకాశం ఉంది. ఏదైతే రాష్ట్రంలో నామినేషన్ పదవులు ఇంకా భర్తీ చేయాల్సిన కొన్ని ఖాళీలు ఉన్నాయి. అట్లాగే దాంతో పాటు పార్టీ విషయాలకు సంబంధించి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ అని కానీ లేదా మరొక పేరుతో వాళ్ళని తీసుకోవాలనేది ఒక ప్రపోజల్ ఉన్న నేపథ్యంలో ఆశావాహులు మాత్రం ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. సేమ్ టైం మొన్న మల్లికార్జున ఖర్గే వచ్చిన నేపథ్యంలో కూడా కొంతమంది ఎంపీ కేబినెట్ లో అవకాశం రాని వాళ్ళు మాత్రం కొంత అసంతృప్తి వ్యక్తం రైట్ రమేష్, అంటే ఖర్గే మన వచ్చిన తర్వాత కొంతమందికి వార్నింగ్ ఇచ్చారు. నలుగురు గ్రూపులుగా ఏర్పడి రాజకీయాలు చేయాలనుకుంటే పార్టీకి ఎటువంటి నష్టం లేదు, అలాంటి వారిని వదిలేస్తామని కూడా ఒక వార్నింగ్ ఇచ్చినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. సో ఈ అంశాలకు సంబంధించి ఎవరెవరు ఏంటి మరోసారి అక్కడ చర్చించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా చాలా కీలకం కాబోతుంది. అభ్యర్థి ఖరారుకు సంబంధించి ఏమైనా మాట్లాడే అవకాశం ఉన్నాయంటారు ఏఐసీ స్థితితో? ఖచ్చితంగా ఈ అంశాలను మాట్లాడతారు రాజశేఖర్. ఎందుకంటే పార్టీ ఒక భారీ ఎత్తున ఒక ప్రోగ్రామ్ తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయాలను మార్చేలాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎవరు ఊహించని స్థాయిలో పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించి కానీ ప్రభుత్వ పరంగా కూడా చూస్తే మనము కొంత లిబరల్ గానే ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అటు ప్రజా సంఘాలకు సంబంధించి కానీ, ఆందోళనకు సంబంధించి కానీ, సమస్యల పట్ల కానీ అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ చాలా ప్రజాస్వామ్యయుతంగా ముందుకు కనిపిస్తున్న పరిస్థితులలో బయట నుంచి కాకుండా, ప్రతిపక్షాల నుంచి కాకుండా అంతర్గతంగా సమస్యలు వస్తున్న నేపథ్యం అయితే కొంత చికాకు కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ అనేది ఒక జాతీయ పార్టీ, వాళ్ళు అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పాటిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కొంతమంది పదవులు రాని కారణంగా ఇద్దరు ముగ్గురులో ఒక నలుగురు ఒక బ్యాచ్ గా తయారయ్యి అసంతృప్తి నేపుతాం అనేది అది సాధ్యపడే కాదు అనేది కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు, మల్లికార్జున ఖర్గే కూడా చెప్పారు. సేమ్ టైం పార్టీ కోసం పనిచేసిన వారికి ఖచ్చితంగా పదవులు ఇస్తాము, అవకాశం ఉన్న ప్రతి చోట వారికి సముచిత స్థానం కల్పిస్తామని జరిగింది. ఒకవేళ ప్రభుత్వంలో అవకాశం కలగకపోతే పార్టీ స్థాయిలో కూడా ఆ పదవులు ఇస్తాము, దాన్ని చాలా చిన్నగా ఎవరు తీసుకోకూడదు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక ఇండికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కొంతమంది అసంతృప్తితో ఉన్న నేతలకైతే వాళ్ళు ఎక్కువ సమన్వయంగా చెప్పే ప్రయత్నం చేశారు. అట్లాగే ఏం చేయలేరు అనే పద్ధతిలో కూడా ఒక ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా రాష్ట్రానికి సంబంధించి పార్టీ విషయంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రస్తుతం ఈ సమస్య సద్దుమవుతుందా లేదా, అట్లాగే నామినేషన్ పోస్టులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆర్టీఐకి సంబంధించి ఇంకా 4 కమిషనర్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా పైరవీలు జరుగుతున్నాయి. దాంతో పాటు పార్టీకి సంబంధించి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు నియమిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇటు ఆశావాహులతో పాటు పార్టీకి అట్లాగే ప్రభుత్వానికి సపోర్టెడ్ గా ఉండే నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా 3 ఏళ్ల పాలనకు సంబంధించి చేయాల్సి ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా కూడా ఈ పదవులను ఏర్పాటు చేసుకుంటూ వారికి ఎవరికి చాలా ఉపయోగకరంగా ఉంటుందో అటువైపు దృష్టి పెట్టి రమేష్, ఇంకొకటి అంటే బనకచర్లకు సంబంధించి కలవబోతున్నట్లు కూడా ఇందాక మీరు చెప్పారు. సో బనకచర్లకు సంబంధించి ఎవరెవరిని కలిసే అవకాశం కనిపిస్తుంది కేంద్ర మంత్రులకు సంబంధించి వివరించబోతున్నారు. ఇంకొక అంశం కూడా వినిపిస్తుంది, 11వ తారీఖున 12వ తారీఖున ఒకవేళ ఇద్దరు ముఖ్యమంత్రులతో కేంద్రం భేటీ కాబోతోంది, దీనికి సంబంధించి సమన్వయపరిచే అవకాశం ఉందన్నటువంటి వార్తలు కూడా వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎవరెవరిని కలిసే అవకాశం ఉందంటారు? బనకచెర్ల ప్రాజెక్టును సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని రేవంత్ రెడ్డి గతంలో చెప్పారు రాజశేఖర్. దీనికి సంబంధించి పర్యావరణ అనుమతులతో పాటు జలాల వాటకు సంబంధించినటువంటి అంశం తేలాల్సి ఉంది. ఇప్పుడు మనం ఒకవేళ ఏపీ ఇట్లా మాట్లాడితే మనం తెలంగాణ కూడా ప్రాజెక్టు రావాల్సి ఉంటుంది. అప్పుడు కర్ణాటక నుంచి అబ్జెక్షన్స్ వస్తాయి అనేది తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. ఏదేమైనప్పటికీ ఇట్లాంటి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం కానీ లేదా బేసిన్లకు సంబంధించిన సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. మేము ఎవరితోటి గొడవలు పెట్టుకోవాలి అనుకోవట్లేదు. సామరస్య పద్ధతిలో ప్రజాస్వామ్యంగా చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకుంటామనే విషయాన్ని ఆయన గతంలో చెప్పడం జరిగింది. అట్లాగే నేటి వాటాలకు సంబంధించి, జలవనరులకు సంబంధించి వాటర్ రిసోర్సెస్ ఇంజనీర్లు కానీ లేదా వాళ్ళకి ఐడియా ఉన్న వాళ్ళు చెప్పాలి తప్ప కేసీఆర్ చెప్తే
3000 నీళ్లు ఉన్నాయి, 3000 టీఎంసీల వాటర్ వేస్ట్ గా సముద్రంలో పోతుందనే దానికి అసలు క్రైటీరియా ఏంటి అనే అంశాన్ని కూడా ఆయన లేవనెత్తడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతో కానీ తెలంగాణ నిపుణులతో కూర్చొని మాట్లాడే బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వంపై ఉంది. అట్లాగే ఇప్పటికే వాటికి సంబంధించినటువంటి అనుమతులు రాకపోవడం, తెలంగాణ చెప్తున్న అభ్యంతరాల నేపథ్యంలో కేంద్రం వెనక్కి తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండి ఇరు రాష్ట్రాలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలి అని రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. ఇదే అంశాన్ని ఈ రోజు కానీ రేపు కానీ జలశక్తి మంత్రి పాటిల్ కలిసి వివరించేటువంటి అవకాశం ఉంది. సమస్యను పరిష్కరించుకోవాలి. అట్లాగే రెండు కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్, రెండు బేసిన్లకు సంబంధించినటువంటి నీటి లభ్యత, తెలంగాణకు రావాల్సినటువంటి వాటా ఎంత ఉంది, మిగులు జలాల లెక్కలు తేల్చి పంపకాలను జరపాల్సి ఉంది. సేమ్ టైం బనకచెర్ల ప్రాజెక్ట్ కంటే ముందు మిగులు జలాలను తెలంగాణలో నిలుపుకునేలాగా అవసరమైనటువంటి రిజర్వాయర్ గానీ ప్రాజెక్టు సంబంధించినటువంటి అనుమతులు వచ్చిన తర్వాత మాత్రమే ఏపీ ప్రభుత్వం తమకు అవసరమైనటువంటి ప్రాజెక్టులు నిర్మించుకోవాలి. అప్పుడు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం బేషరతుగా సమర్థిస్తుంది, సపోర్ట్ చేస్తుంది అని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వేయికి సంబంధించినటువంటి అంశాలను, అలాగే కేంద్ర మంత్రులు, ఇతర కేంద్ర మంత్రులను ఫైనాన్స్ సంబంధించినటువంటి అంశాలపై కానీ లేదా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలపై కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.